చెప్తున్నా కదా, ఇవన్నిటికే చెప్పేది. మరి భారతదేశంలో ముస్లింలు ఉండొద్దంటారా? ఎందుకంటాము, ఎవరి జాగాలో వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎవరి మనోభావాలను కించపరచకుండా హిందూ రాష్ట్రంగా ఏర్పడాలంటాం. ఎందుకంటే మెజారిటీ హిందూ దేశం కాబట్టి హిందూ రాష్ట్రం ఏర్పడాలి. ఇవాళ మనము ఎవరిని కూడా గెలకము. వాళ్ళు వచ్చి మన గుళ్ళపై దాడులు చేస్తూ విగ్రహాలు ధ్వంసం చేస్తూ, ఎట్లాంటి భారతదేశం కావాలంటే ఒకడు హిందువులపై విషం విరజమెట్టోడు హిందువులలో కూడా ఉన్నారు. యాంటీ హిందూ నా కొడుకులు హిందువులలో కూడా ఉన్నారు, నాస్తిక కుక్కలు. సో ఈ నా కొడుకులు ఒకటే చెప్తా, గుడి ముంగడికి వెళ్ళి పోయేటప్పుడు తలకాయ దించుకొని పోవాలి. అమ్మో వాడు చూస్తే ఏమైతే తలకాయలు లేస్తారా? ముస్లిమ్స్ అంటలే నేను, యాంటీ హిందూ ఎలిమెంట్స్. అందుకే ఎగ్జాంపుల్ చెప్పినా కదా, నాస్తికులకు కూడా చెప్తున్నా ఎగ్జాంపుల్. హిందువుల గుడి దిక్కు చూడాలంటే వణుకు పుట్టాలి. అరే వద్దురా భయ్ మనకు జోలే వద్దని చెప్పి అంత ఐకమత్యం కావాలని చెప్తాం. రైట్. వాస్తవానికి మీరు స్టెప్ తీసుకోవాలి బీజేపీలో అని ఎందుకన్నా అంటే, మొన్న పెద్దమ్మగుడి ఇష్యూ దగ్గర గేటు పలగొట్టరని మీ ఎమ్మడున్న వాళ్ళందరూ చెప్తున్నారు. పలగొట్టరు, అయితే కేసులు పలగొట్టరంటే కొంతమంది డేర్ చేస్తలేరు, కొంతమంది పలగొట్టడానికి వెళ్ళిపోయినారు. సో అందుకే మాట అన్నట్టు జరిగింది. డెఫినెట్గా మా గుడి జాగా మాది, మాకు హక్కు ఉంటుంది. కొన్ని ఏళ్ళ నుంచి పూజ చేస్తారు. మరి అక్రమంగా గుడి కట్టిరంటే ఇప్పుడు మీకు షోయి కలిపిందా? మీకు ఇప్పుడు కనువిప్పి కలిపిందా? ఎన్నో ఏళ్ళ నుంచి ఒక ప్రార్థనా స్థలం 100, 150, 100, 200 గజాలు మీకు స్థలంకి చచ్చిపోతారు. మరి అలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మరి అక్రమ ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. అన్నిటికొకటే రూల్ పాటించాలి. హిందూ గుళ్ళ జోలికి ఎందుకు వస్తారు? ఉట్టి హిందూ గుళ్ళ జోలికి ఎందుకు వస్తారు? రావద్దు కదా. పక్షపాతం ధోరణి ఎందుకు మీకు? వీళ్ళకి ఏముంటుంది అంటే, కాంగ్రెస్ వాళ్ళకి ఏముంది, డ్యామేజ్ అయితే వారం రోజులు లొల్లి పెడతారు, ఊపుకుంటారు. వీళ్ళకి ఎట్లయినా ఐకమత్యం రాదు. ఎలక్షన్ టైంలో పైసలు పడేసి మందు పడేసి వీళ్ళని కొనుక్కుందామని ఒకటి. అదే వద్దనేది నేను చెప్పేది. హిందువులకు చైతన్యం రావాలి, అక్కడనే చైతన్యం రావాలి. ఇవాళ మన సెంటిమెంట్స్ మీద కొట్టినోడు రేపు మిమ్మల్ని కొట్టడానికి ఏం గ్యారంటీ? మిమ్మల్ని కొట్టడానికి గ్యారంటీ లేదు కదా. సో మనం ఎట్లా బుద్ధి చెప్పాలి, వీళ్ళకి ఓటుతోటి బుద్ధి చెప్పాలి. ఒకసారి ఒంగ పెడితే మళ్ళీసారి చక్కగా అవుతారు. రీసెంట్గా వైరల్ అయిన ఇష్యూ ఐబొమ్మ రవి, దీనికోసం ఏం చెప్తారన్న? ఏం చెప్తా, ఇప్పుడు ఇల్లీగల్గా ఆయన చేసిండు కాబట్టి ఇల్లీగలే. కాకపోతే ఎందుకు చేసారంటే నేను చూసిన చాలా చోట్ల కామెంట్స్ ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతారు. అదే అంటున్నా, థియేటర్లోకి పోతే పాప్కార్న్ 500, కూల్ డ్రింక్ 1000, 500 అంటే అడ్డగోలు ధరలు. స్పెషల్ షో అని చెప్పి పబ్లిక్ని వేస్తారు. స్పెషల్ షో, స్పెషల్ ఎవడు తీయమన్నాడు రా భయ్ మీకు? 500 కోట్లు, 1000, 100 కోట్లు, 200 కోట్లు సినిమాలు ఎవడు తీయమన్నాడు? చూసేటోళ్ళకి కూడా బుద్ధి ఉండాలి. ఎందుకు చూడాలి? వెయిట్ చేయి, ఓటీటీలో వస్తుంది. మనమే పెంచి మోస్తున్నాం. ఇక సినిమా ఫ్యాన్స్ గురించి అయితే విచిత్రంగా ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులను చూసుకోరు కానీ ఆయనకి పాలాభిషేకం, పూలాభిషేకం చేస్తారు. ఫస్ట్ ఇంట్లో చూసుకుంటారా మీరు? మీ హీరో ఏం చేసిండో ఒకసారి చూసుకోండి. సమాజానికి ఏమైనా చేసిండా? రైట్. సమాజానికి ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక ఫ్యాన్ ప్రాబ్లం అయింది, ఓన్కో హెల్త్ ఇష్యూ అయింది, సమాజం కరోనాలో పోయినప్పుడు ఎంతమంది స్పందించారు? తక్కువ మంది. అందరు నాన్న నేను చాలా తక్కువ మంది. బాలీవుడ్లో చాలా ఎక్కువ మంది స్పందించారు. టాలీవుడ్లో వచ్చే వరకు తక్కువ మంది. మరి 1000 కోట్లు మురుగుతున్నాయి. మరి ఒక నాయకుడు, సినిమా హీరో అంటే ఆడి వరకే చూడాలి. దర్యాదు ఇన్కమింగ్ అలవాటు, అవుట్ గోయింగ్ అలవాటు. ఏమంటున్నా అంటే, ఒక సినిమా హీరో కానీ నాయకుడు కానీ ఎప్పుడు అభిమానించాలి? నన్ను కూడా అభిమానిస్తారు. ఎందుకు అభిమానించాలి? ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, తన వల్ల ఏం మంచి చేస్తున్నా, హీరోని కూడా అభిమానించు. రియల్ వరకు చూడు. వాడు రియల్ హీరో ఎప్పుడైతాడంటే, ఏదైనా సమాజానికి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు వాడు ఆదుకునే ప్రయత్నం. ఇంత అంత అని చెప్పి 1,00,000 ఇచ్చినా గొప్పనే, 1 కోటి ఇచ్చినా గొప్పనే. 1,00,000 ఇచ్చినా అదే ఈక్వల్, 1 కోటి ఇచ్చినా అదే ఈక్వల్. సామర్థ్యం పట్టిస్తారు. కొందరు సినిమా హీరోలు మంచిగా డెఫినెట్గా ఏదైనా ప్రాబ్లం రాగానే స్పందించి అంతో ఎంతో హెల్ప్ చేస్తారు ఏదో రకంగా. సో అట్లాంటి చైతన్యం రావాలి. ఇంకోటి ఇలా సినిమాలల్లో హిందుత్వం కించపరిచే విధంగా మాట్లాడుతారు. అది మాట్లాడొద్దు అంట, తోలు తీస్తా మాట్లాడు. హిందుత్వాన్ని కించపరిచే విధంగా అబ్సల్యూట్లీ ఎవడైనా ఉండని, రాజమౌళి ఉండని, నమ్మకపోతే ఆయన అభిప్రాయం. కానీ ఓ గ్లిచ్ వచ్చిందని హనుమంతుని బ్లేమ్, నువ్వు నమ్మనప్పుడు నువ్వు మా దేవుడిని ఎట్లా బ్లేమ్ చేస్తావు? మళ్ళీ మహాభారతం రామాయణం నుంచి తీసుకున్నా నేను సినిమా లైన్ అంతా కూడా తీసుకుంటున్నావు అంటే నువ్వు కమర్షియల్ ఆస్పెక్ట్ లో యూజ్ చేస్తున్నావు. అవసరం వచ్చినప్పుడు మా దేవుని విమర్శ, అది కరెక్ట్ కాదు కదా. విమర్శిస్తారా? నిజంగా మనసులో ఉంటుందా? వాళ్ళకే తెలియాలి. హైపా అనేది వాళ్ళకే తెలియాలి. మరి సినిమా గట్టిగా ఆగింది అనుకో, సినిమా మీద షూటింగ్లపై దాడి చేసి ఆపిర్రు అనుకో హిందువులు అంతా కలిసి,
అప్పుడు ఏమవుతుందో తెలుస్తుంది. రైట్. సో తీన్మార్ మల్లన్నకు మీకు అంటే మధ్యలో ఆయన స్టార్టింగ్లో ఒక వార్త రాసి ఆ తర్వాత ఆయన్ని పిలిచి మీకు సారీ చెప్పి ఏం జరిగింది అన్నప్పుడు బాగా కోపం వచ్చిన విషయం ఏంది మీకు? అదే తెలియకుండా ఏదో మాట్లాడిండు, వాడు వీడని మాట్లాడిండు, దానికి కూడా మేము స్పందించడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా సరే ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే మనం ఒక తప్పు చేస్తామంటే దానికి మనం అపాలజైజ్ చేస్తుంటే ఆ మనిషి గౌరవం పెరుగుతుంది. రైట్. సో తక్కువ అంచనా వేసిన అసలు ఎక్స్పెక్ట్ చేయలే అనుకుంటాను. ఏది తీన్మార్ మల్లన్న మీ విషయం ఎక్స్పెక్ట్ చేసిండే కాదు అన్న, నేను ఇట్లా మాటల్లో తప్పు మాట్లాడుంటే నీ మనసుకు గాయం అయితే పిలిచి మరీ మిమ్మల్ని పిలిచి మరీ చాలా మంచి విషయం. అది ఒక మంచి కంటెంట్ అది. ఎందుకంటే నువ్వైనా నేనైనా దాన్ని తప్పు చేస్తే అవతల వ్యక్తికి సారీ చెప్తే మన గౌరవం పడిపోదు. ఇవాళ రాజమౌళి కూడా అదే చెప్తాను, నువ్వు తప్పుగా మాట్లాడినా కాబట్టి సారీ చెప్పు. ఇవాళ నువ్వు సారీ చెప్తే నీ అంత మునగాడలేడు. నువ్వు మనిషికి ఉట్టి డైరెక్టర్ పరంగా గొప్ప కాదు, నువ్వు మనసు పరంగా కూడా గొప్ప అంటాం. నువ్వు సారీ చెప్పలేదు కదా, నువ్వు ఇందుద్రోవిగా, నువ్వు డైరెక్టర్ ప్రొఫెషనల్ గొప్పను కానీ ఇళ్ళ లుచ్చగానని చెప్తాం. రైట్. సో ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తానా అంటే వాళ్ళ గురించి వన్ వర్డ్. రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు గద్దె ఎక్కిండుగా, గద్దె దిగక ముందు ఒక రకంగా ఉండే, గద్దె ఎక్కినాక అదే ఏరు దాటి తెప్పడగలేసే రకం ఇప్పుడు ఇట్లా అయినాడు. ముందు అట్లా లేకుండే, ఇప్పుడు అయినాడు అట్లా. రైట్. చంద్రబాబు నాయుడు వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. కేసీఆర్ మంచి వీరుడే, పోరాట యోధుడు, కానీ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అంత కింద మీద అయినది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కానీ నా దృష్టిలో గొప్ప వ్యక్తి. కేటీఆర్ ఏం చెప్తాం, ఉన్నప్పుడు ఆగలేదు, ఇప్పుడు అధికారం కోసం తాపత్రయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్తామంటే కోటరీలో బ్లాక్ అయిన నాయకుడు, కోటరీ వల్ల డ్యామేజ్ అయిన నాయకుడు. రికవర్ అవుతారా మళ్ళీ? మా కూటమి ఉన్న రోజులు రికవర్ ఎవరు గారు, కష్టం. హరీష్ రావు మంచి ప్రజానాయకుడు. హరీష్ రావు గారు. కవితకి ఏం చెప్తాం ఇప్పుడు, నేను ఒకటే చెప్తా కవిత గారి గురించి. నువ్వు ఇలా పార్టీకి వెళ్ళి బయటికి ఎందుకు వచ్చినావు? పార్టీలు అన్ని తప్పులు జరుగుతున్నాయని వచ్చినావు కదా, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలే? 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు రావాలి కదా, అధికారం లేనప్పుడు నీ వాటాలు సరిగా రానందుకు వచ్చినావా అని అడుగుతాను. రైట్. కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి అత్యంత సౌమ్యుడు, నమ్మిన బట్టు. బండి సంజయ్ అగ్రెసివ్ లీడర్. చివరిగా రామచంద్రరావు గారు సాఫ్ట్వేర్ అనుకుంటారు కానీ ఆయన సాఫ్ట్ కమ్ హార్డ్వేర్. ఓకే. కష్టపడుతుంది, తిరుగుతుంది, పార్టీని స్ట్రెంథన్ చేస్తారా? డెఫినెట్గా స్ట్రెంథన్ చేస్తారు. రైట్. ఇప్పుడు ప్రతిసారి గడ్డపారతోటి కొట్టే అవసరం లేదు, చిన్న సుత్తితోటి అయ్యే పని శుద్ధి చేస్తే, గడ్డపారతోటి అయ్యే పని గడ్డపార చేస్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీరు కూడా ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో చూడాలని మా హిట్ టీవీ తరఫున పర్సనల్గా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.